ప్రతి గంటకి 4 గేట్లు ఎత్తడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా చూస్తే ఈరోజు ఉదయానికల్లా 20 గేట్లు ఎత్తేశారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులు నమోదైంది అక్కడ. ఇక సాగర్లోకి సుమారుగా 3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. అదే స్థాయిలో దిగువకి నీటిని వదులుతున్న అధికారులు గేట్లు ఎత్తివేయడంతో సాగర్కి పర్యాటకులు క్యూ కట్టారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. నిన్న ఉదయం 10 గంటలకల్లా 6 గేట్లు ఎత్తారు మొదట. ఆ తర్వాత ప్రతి గంటకి ఎగువ నుంచి అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా ఇంట్లో వస్తున్న నేపథ్యంలో ఆ 10 గేట్లు ఎత్తే డెఫినెట్గా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది కాబట్టి కేవలం తక్కువ మొత్తంలోనే కిందికి దిగువకు నీరు వదులుతుంటే ఆ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతే అవకాశం ఏ రకంగా ఉంటుందన్న ఒక ఆలోచన నడుమ అధికారులు పూర్తి స్థాయి గేట్లని ఎత్తేసిన సన్నమయ్యారు. పూర్తి స్థాయిలో అక్కడ 26 గేట్లు ఉన్నాయి. 26 గేట్లో ప్రస్తుతానికి 20 గేట్లు ఎత్తారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన 10 గేట్లు సుమారుగా నిన్న మొదట 6 గేట్లు ఎత్తిన తర్వాత కేవలం గంట సమయంలోనే మరొక 4 గేట్లు ఎత్తేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం కల్లా 14 గేట్లు ఎత్తడం జరిగింది. ఇక సాయంత్రం నిన్న చివరి రోజు అంటే పూర్తి స్థాయి నిన్న రోజు ముగిసే కల్లా సాయంత్రం కల్లా 16 గేట్లు ఎత్తడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వరద కిందికి వెళ్తోంది. కిందికి అవుట్ఫ్లో చాలా వేగంగా వరద మొత్తం కూడా వస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అయితే 16 గేట్లు ఎత్తడంతో అయినప్పటికీ ఆ నీటి మట్టం మరింతగా చేరువలో అంటే కేవలం 5 అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలోనే మరింతగా గేట్లు ఎత్తాలన్న ఆలోచనతో ఈరోజు ఉదయాన్నే మరో 4 గేట్లు ఎత్తారు. అంటే సుమారుగా 20 గేట్లు ఎత్తారు. 26 గేట్లు కానీ 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి దిగువ విడుదల చేస్తుంటే పర్యాటకులు అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున వారి దృశ్యాన్ని చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది పర్యాటకులకు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం 20 గేట్ ఎత్తడం జరిగింది. సో ఎంత అవుట్ఫ్లో వెళ్తోంది? గుడ్ మార్నింగ్ మనోజ్. నాగార్జున సాగర్ కి వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పవచ్చు. నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి నాగార్జున సాగర్ 20 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైనుంచి శ్రీశైలం నుంచి 3 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. అంతే స్థాయిలో కూడా అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది. ఎంత ఇన్ఫ్లో 3 లక్షలు వస్తుందో అదే విధంగా అవుట్ఫ్లో కూడా 3 లక్షల క్యూసెక్ల కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది కాబట్టి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను వెంటనే కూడా అవుట్ఫ్లో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. నిన్న మీరు అన్నట్టు కూడా మనం చూడడం జరిగింది. ఉదయం 6 గేట్లను ఎత్తడం జరిగింది. ఆ తర్వాత 4 గేట్లు, 10 గేట్లు, తర్వాత 4, 14, సాయంత్రం వరకు కూడా 6 గేట్లు, 16 గేట్లు ఎత్తినటువంటి అధికారులు రాత్రి కూడా వరద ఉధృతి కొనసాగంతో రాత్రి 10 గంటల సమయంలో కూడా మరొక 4 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. మొత్తం ఇప్పుడు 20 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నందుకు కూడా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఆ శ్రీశైలం నుంచి వరద ఉధృతి ఏ మాత్రం కూడా తగ్గడం లేదని చెప్పవచ్చు. మొత్తం కూడా రైతులంతా కూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా మొత్తం ఈ పర్యాటక రంగం కూడా మొత్తం ఈ సుందర దృశ్యాలను చూడడానికి కూడా నిన్నటి నుంచే కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఎందుకంటే నాగార్జున సాగర్ ఎంతో అత్యద్భుతంగా కూడా 20 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేశారంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక 6 గేట్లు తీసినప్పుడే ఎంతో ఉంది. ఇప్పుడు పూర్తిగా ఒక 20 గేట్లను తెరచడం జరిగింది. ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగితే మిగతా గేట్లు కూడా మిగతా 6 గేట్లను కూడా తెరిచే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడే మనం ప్రస్తుతం నాగార్జున సాగర్ లోనే ఉన్నాం. నాగార్జున సాగర్ లో కూడా ఇప్పుడు వర్షం మొదలైంది. ఓవైపు ఆ జల్లుల మధ్య వర్షం మధ్య కూడా ఇంకా ప్రకృతి అందాలు కానీ నాగార్జున సాగర్ అందాలు మరింతగా అద్భుతంగా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కావడంతో కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి మనం చూడడం జరిగింది. రాత్రి ఎప్పుడైతే ఈ 3 లక్షల పైగా క్యూసెక్ల నీరు అదే స్థాయిలో కూడా వచ్చి చేరుతుందో వెంటనే 4 గేట్లు తెరిచి కూడా ఇప్పుడు పూర్తిగా 20 గేట్లు తెరిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం దిగువకు నీటిని విడుదల చేయడంతో పులిచింతల డ్యాం కూడా నిండుగా చేరుకుంటూ పులిచింతల గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. నీరంతా కూడా కృష్ణా నదిలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో కంటే ఎక్కువగానే వచ్చిందని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ కి వరద ఉధృతి గతంలో వచ్చినప్పటికీ కూడా శ్రీశైలం నుంచి కొన్ని రోజులు రావడం ఆగిపోవడం అనేది గతంలో చూసాం. కానీ ఇప్పుడు కంటిన్యూస్ గా ఒక వారం రోజుల నుంచి కూడా అదే విధమైనటువంటి ఫ్లో కొనసాగుతుంది. ఏమాత్రం తగ్గుముఖం పట్టడంతో కూడా పట్టకపోవడంతో మొత్తం నిండుకుండలా మారినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్ ఉందని చెప్పవచ్చు. మొత్తం
312 టీఎంసీలకు కానీ ఇప్పుడు 298 టీఎంసీలకు కూడా చేరుకుంది. మొత్తం 590 అడుగులకు కాను 586 అడుగులకు కూడా చేరుకుంది. మొత్తం గరిష్ట నీటి మట్టం అనేది చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం కూడా నిండు అక్కడి నుంచి ఫ్లో తగ్గినట్లయితే ఆ మొత్తం నిండు చేసి కూడా వాటర్ ఫ్లోని తగ్గిస్తారు, గేట్లని తగ్గిస్తారు. కానీ ఫ్లో అదే రీతిలో కొనసాగుతుంది. 3 లక్షల క్యూసెక్ల వరకు వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి అంతే స్థాయిలో కూడా కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కుడి ఎడమ కాలువలకు కూడా ఆ సాగునీటి కోసం విడుదల చేయడంతో కూడా మొత్తం ఆ కుడి కాలువ ఎడమ కాలువ పరిధిలో కూడా మరిన్ని కాలువలన్నిటిని కూడా మొత్తం ఎక్కడికక్కడ చెరువులని కుట్టల్ని కూడా నింపివేస్తున్నారు. మొత్తం ఇప్పుడు ఎడమ కాలువ పరిధిలో రమేష్, ప్రస్తుతం సాగర్ డ్యామ్ లో ఎంత నీటి మట్టం కొనసాగుతుంది? సాగర్ ప్రస్తుతం మొత్తం పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలకు గాను మొత్తం 298 టీఎంసీలు కూడా చేరుకోవడం జరిగింది. అడుగుల్లో చూసినట్లయితే 590 అడుగులకు గాను 585 అడుగులకు కూడా చేరుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పూర్తి స్థాయి నీటి మట్టం అని చెప్పవచ్చు. ఫ్లో కొనసాగుతుంది కాబట్టి 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా వచ్చి చేరుతుంది కాబట్టి ఎప్పుడు నింపి ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చూడడం జరిగింది 582 అడుగులు ఉన్నప్పుడే కూడా గేట్లు తెరిచినటువంటి పరిస్థితి. గతంలో మనం చూడడం జరిగింది 585 అడుగులు దాటిన తర్వాత కూడా దాన్ని చూస్తూ ఆ ఫ్లోను గమనిస్తూ కూడా గేట్లు తెరిచారు. కానీ నిన్న 582 అడుగులకే గేట్లు తెరవడానికి కూడా కారణం వస్తున్నటువంటి ఆ ఇన్ఫ్లోనే అని చెప్పవచ్చు. నిన్న 4 లక్షల వరకు కూడా 4.5 లక్షల వరకు కూడా ఇంట్లో వచ్చింది కాబట్టి ముందుగానే గేట్లు తెరవడం జరిగింది. క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నారు. నిన్న 6, 10, 14, 16 ఇప్పుడు 20 గేట్లు కూడా తెరచడం జరిగింది. మరి కాసేపట్లో కూడా గేట్లు ఇంకా మరి అవకాశం కనపడుతుంది. పూర్తిగా 26 గేట్లను కూడా తెరిచే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనం రైట్ రమేష్, సో మొత్తం మీద సాగర్ డ్యామ్ దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సాగర్లో ప్రస్తుతానికి 20 గేట్లు ఎత్తి అధికారులు దిగువకి నీటి విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్లుగా ఉంది. అయితే అదే స్థాయిలో పూర్తి స్థాయిలో దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులకు గాను 585 అడుగులు అక్కడ నమోదైంది. మరోవైపు 312 టీఎంసీలకు గాను 280 సుమారుగా 290 టీఎంసీలుగా నమోదైంది. అయితే పూర్తి స్థాయి నీటి మట్టాన్ని ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో అది మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేవలం 5 అడుగుల చెరువులో ఉంది కాబట్టి అధికారులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగానే నిన్న ఉదయం నుంచి కూడా గంటకి 4 గేట్ల చొప్పున సుమారుగా టైం పీరియడ్లో ఇప్పటివరకు 20 గేట్లు ఎత్తడం జరిగింది. ప్రస్తుతం 20 గేట్లు ఎత్తినటువంటి దృశ్యాల్ని ఆర్టీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. 20 గేట్లు ఎత్తిన తర్వాత ఆ సుందరమైనటువంటి ప్రకృతి పర్యాటక దృశ్యాలను చూసేందుకు చాలామంది క్యూ కడుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం డ్యాంలో కూడా ఇదే స్థాయిలో గేట్లు ఎత్తడంతో ప్రకృతి పర్యాటకుల్ని ఆకర్షించింది. చాలామంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ మనం ఎటువంటి ట్రాఫిక్ ఉంది, ఎటువంటి సుందర దృశ్యాలని కూడా ఆర్టీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అదే స్థాయిలో నాగార్జున సాగర్ డ్యామ్ పై కూడా ఆ ప్రకృతి పర్యాటకుల ప్రేమికుల యొక్క అక్కడ వెళ్తున్నారు. ఆ పర్యావరణాన్ని, ఆ ప్రకృతిని చూసేందుకు, ఆ సుందరమైనటువంటి దృశ్యాలను వీక్షించేందుకు చాలా భారీ ఎత్తున అక్కడ చేరుకుంటూ తెలుస్తోంది. సో ఈరోజు ఉదయాన్నే 20 గేట్లు ఎత్తడం జరిగింది. ఆ పాలనూరు లాంటి ఆ నీరు 20 గేట్ల గుండా వస్తూ ఆ వరద ముందుకు కొనసాగుతుంటే అద్భుతమైన దృశ్యాలను చూసేందుకు చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. అయితే నాగార్జున సాగర్ డ్యామ్ ఒకప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 5 అడుగుల చేరువలోకి వెళ్ళింది. పూర్తి స్థాయిలో 26 గేట్లు ఉండగా 20 గేట్లను ఎత్తివేయడం అనంటే డెఫినెట్గా 2 సంవత్సరాల తర్వాత అటు సాగు తాగునీటి రంగానికి రెండింటికి కూడా ఒక శుభ సూచకంగా ఉంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతు